Hello guys, welcome back to my channel. So this is day 5. So ఈరోజు మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాము. సో మల్టిప్లయింగ్ 2 నెంబర్స్. సో అంతకంటే ముందు సో లాస్ట్ వీడియోలో చూసారు నేను నాకు వచ్చు జావా బాగానే వచ్చు, బట్ అయినా కూడా నేను ఫ్లోట్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఎందుకంటే మనం ఫ్యూచర్లో కూడా లాంగ్వేజ్ మనం ఏమంటారు, మన లాజిక్ బిల్డింగ్ అదే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సింటాక్స్ మారచ్చు కానీ, అంటే నువ్వు మాట్లాడే భాష మారచ్చు కానీ నీ ఐడియాలజీ మారదనమాట. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసినా అదే చేస్తాను, తెలుగులో చేసినా కూడా అలాగే చేస్తాను. అంటే ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఒకటే, మనం కన్వర్జేషన్ చేసే విధానం వేరుగా ఉంటుంది అనమాట. సో ఫ్లోట్లో కూడా ఆ ఎఫ్ అనేది నేను మర్చిపోయాను, ఎందుకంటే ఫ్లోట్ మీద నేను ఎక్కువ వర్క్ చేయలేదు. నేను ఎప్పుడు లీడ్ కోడ్లో కూడా అరేస్ మీద, స్ట్రింగ్స్ మీద ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ వర్క్ చేస్తున్నాను. సో ఎక్కువ రోజులు స్ట్రింగ్స్ మీద చేయడం వల్ల ఫ్లోట్లో ఎఫ్ అనేది ఇవ్వడం అనేది జావాలో మర్చిపోయాను అనమాట. ఫ్లోట్కి ఎఫ్ అనేది ఇస్తారు అనే విషయం మర్చిపోయాను. సో బ్యాడ్ మెమరీ ఉంటే అట్టే ఉంటుంది, బట్ యా. సో ఈరోజు మల్టిప్లికేషన్. సో మల్టిప్లై నాకు తెలిసి మీరు ఈ పాటికే యాడ్, సబ్స్ట్రాక్షన్ మీరు కరెక్ట్ చూసారంటే మల్టిప్లికేషన్ మీరు ఈజీగా చేస్తారనుకుంటున్నా. సో నిన్న మనం ఫ్లోట్ డబల్ అన్నాం కదా, సో ఈరోజు డబల్ కూడా యాడ్ చేద్దాం. సో ఫ్లోట్, డబల్, ఇంటీజర్ మూడింటికి మల్టిప్లికేషన్ అనమాట. సో మల్ట్ అని ఇస్తా చాలు, నాకు కొంచెం బద్ధకం ఎక్కువ. యా. సో పబ్లిక్ క్లాస్ MULT మల్ట్. సో సిస్టమ్ డాట్ ఐడిని వాడుకుందాం. సిస్టమ్ ఎందుకు వచ్చింది, సారీ, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. యా. సో ఇది మనకి నెక్స్ట్ ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. చెప్పే కదా మనం ఎంటీగా ఎందుకు ఇస్తున్నామంటే మనం ఆటోమేషన్లో రన్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎంటీ స్పేస్ లైన్ కోసం. సో ఫస్ట్ థింగ్ మల్టిప్లై చేయాలంటే మనం వాడే సింబల్ హ్యాష్ట్రిక్ అనమాట. హ్యాష్ట్రిక్ అంటారు, ఇంటూ అంటారు. సో 1 స్టార్ 3 ప్రింట్ చేద్దాం. 1 3 అంత 3. యా. సో మనం రిజల్ట్ 3 అని ఇద్దాము. సో రిజల్ట్ అని యాడ్ చేస్తాను ఇక్కడ. సో మీరు ముందే నాకు తెలిసి ఎర్రర్ కనుక్కుంటారని అనుకుంటున్నాను. రిజల్ట్ +3 అని ఇస్తే ఒక ఎర్రర్ వస్తుంది. ఏంటంటే స్టార్ని డిఫైన్ చేసామా లేదు, కానీ ఇదేంది రన్ చేస్తుంటే ప్రాబ్లం రావట్లేదు. సో మేబీ వావ్, రిజల్ట్ 3 యాక్చువల్గా మైనస్ అప్పుడు మనకి ప్రాబ్లం వచ్చింది, కానీ స్టార్కి ప్రాబ్లం రాలే. వావ్, వెయిట్, ఇది కూడా ఇంకో విషయం బాగుంది. సో యా, ఒక 2 ఇద్దాం, 6 వస్తుందేమో. పాటలు పాడుతున్నానండి. సో 6. యా. సో కరెక్టే గైస్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఎందుకైనా మంచిది, నాకు కొంచెం అలవాటు కాబట్టి దీంట్లోనే ఇద్దాం. 3 స్టార్ 6. 3 6 18, అది తెలుసు మనకి. సో ఏ ఈక్వల్ టు, ఏ అనేది ఏంటంటే ఇంటీజర్ టైప్. సో ఇంటీజర్ ఒకటి, ఏ ఈక్వల్ టు 10. 10 10 100. సో ఇంట్ బి కూడా 100. ఏ ఇంటూ ఏ రాద్దాం ఒకసారి, అది కూడా వర్క్ అవుతుంది. ఒకటే వేరియబుల్ని మనం ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. బి ఈక్వల్ టు 5. సో మల్టిప్లై చేయాలనుకోవాలి కానీ చాలా కాంబినేషన్స్లో చేయొచ్చు ఎలాగైనా. సో మనం ప్రాక్టీస్ ఇంకే కాబట్టి మనం ప్రాక్టీస్ చేస్తుందాం. ఒక 4-5 టైప్స్ మల్టిప్లికేషన్ చేద్దాం, రన్ చేద్దాం. సో మీరు కూడా నాకు ఇది వచ్చేయచ్చు అని చెప్పి వదిలేయకుండా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే కోడ్ రాసేటప్పుడు మీకు చిన్న చిన్న ఎర్రర్స్ కూడా కనపడతాయి అన్నమాట. సో ప్రతి దాంట్లో ప్రతి చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా మనం నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది అనమాట. సో మనకి నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫ్లోట్, FLOAT. ఫ్లోట్ ఈక్వల్ టు, ఈ రోజు మిస్టేక్ చేయను, ఖచ్చితంగా F అని మెన్షన్ చేస్తాం. సో 9.8 F. ఎస్, చూసారా? ఓకే, ఒకసారి ఈ ఫ్లోట్ని ఇంటీజర్ మల్టిప్లై చేయొచ్చా, ట్రై చేద్దాం. ఎక్స్పెరిమెంట్ అనమాట. మీరు కూడా ఇలాగే చేయాలన్నమాట. అంటే మీరు ఫ్లోట్ని అంటే టెస్ట్ చేసి తెలుసుకోవడం అనమాట. సో జస్ట్ చేయొచ్చు, వచ్చే ఫైనల్ అవుట్పుట్ కూడా ఫ్లోట్లో ఉంది, టైప్ అనేది. సో పైథాన్లో అయితే టైప్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇందులో టైప్ అనే ఫంక్షన్ ఉందో లేదో తెలియదు. అది కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా టైప్ కన్వర్షన్స్ అని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏదో ఒక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో మల్టిప్లికేషన్ అయిపోయింది, డివిజన్ కదా, అప్పుడు మధ్యలో కొంచెం టైం తీసుకొని టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మధ్యలో. సో మీకు కవర్ అవుతాయి టాపిక్స్ కూడా. సో 2.80 F. సో లాస్ట్ వీడియోలో స్కానర్ క్లాస్ వాడడం మర్చిపోయాను. సో సారీ గైస్, అది
చూసుకోలేదు. బట్ యా ఈ వీడియోలో ఖచ్చితంగా వాడదాం. ఓకే. యాక్చువల్‌గా వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్దేమో అని నేను వాడలేదు. సో మనం ఇప్పుడు స్కానర్ క్లాస్ వాడి చేద్దాం అనమాట. ఎందుకంటే అందులో మనం ఫ్లోట్‌కి, డబుల్‌కి డిఫరెన్స్ తెలుసుకున్నాం మనం. సో ఈ వీడియోలో మనకు ఆ ప్రాబ్లమ్ లేదు కాబట్టి లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం కాబట్టి ఈ వీడియోలో మనం స్కానర్ క్లాస్‌తో యూజ్ చేద్దాం. సో సిస్టమ్ డాట్ ఇన్. సో ఈ సిస్టమ్ డాట్ ఇన్ ఏంటి ఇవన్నీ కూడా మనం అప్‌కమింగ్ క్లాస్‌లో కూడా నేర్చుకుందాము. ఏం లేదు, మన ఇన్పుట్ అంటే కీబోర్డ్‌ని ఇస్తున్నాం అనమాట. ఇన్పుట్ టైప్ ఆఫ్ ఒక పారామీటర్‌లా ఇస్తున్నాం ఇన్పుట్‌ని స్కానర్ క్లాస్‌కి. సో మనం ఇప్పుడు చూసామంటే ఇది హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఉన్నాయి. sc డాట్ నెక్స్ట్ ఇంట్. యా. సో ఒక ఇన్ని రీడ్ చేసాం. sc డాట్ నెక్స్ట్ ఇంట్. సో నెక్స్ట్ ఇంటీజర్ ని కూడా రీడ్ చేసాం. ఫ్లోట్ కాబట్టి sc డాట్ నెక్స్ట్ ఫ్లోట్. అంతే గైస్, ఫ్లోట్ అయితే ఫ్లోట్, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్, స్ట్రింగ్ అయితే మాత్రం లైన్. బయట కాదు, ఫ్లోట్ నెక్స్ట్ ఫ్లోట్. సో ఇది కూడా sc డాట్ నెక్స్ట్ ఫ్లోట్. యా. డబల్ కూడా వాడదాం. డబల్ ఈక్వల్ టు డబల్ ఈ ఈక్వల్ టు sc. ఏరా సారీ గాయస్, మా ఫ్రెండ్. నెక్స్ట్ డబల్ డబల్ f ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ డబల్. సో ఇన్ని రాశాను కదా, అన్నిటిని వాడతాను అంటే గైస్ వాడదాం. సో ఈ ఎఫ్. ఓకే, ఇప్పుడు అన్ని రీడ్ చేయాలి కదా ఫస్ట్. వామ్మో, నేను అన్ని ఇచ్చే ఓపిక లేదు. ఇప్పుడు రన్ అయినప్పుడు ఒక్కొక్కటి మెన్షన్ చేయాలి. సో కామెంట్ చేద్దాం. సో కామెంటింగ్ ఏంటంటే సెలెక్ట్ చేసి కంట్రోల్ స్లాష్ ఇచ్చామంటే కామెంట్ అయిపోతాయి అనమాట. కామెంట్ అంటే ఏంటంటే అది రీడ్ చేయమన్నమాట. అంటే కోడ్ అనేది రీడ్ చేయడం, అది జస్ట్ అది మనం ఒక కామెంట్స్ లాగా. వాట్ ఎర్రర్? ఈ కెనాట్ బి రిజాల్వ్ టు ఏ వేరియబుల్ జావా. ఓకే సారీ, మనం ఇవ్వలేదు, సో అందుకే ఎర్రర్. బి. యా. సో ఇవంటి వాడతానంటే మనం ముందు డిఫైన్ చేయాలి కదా. సో ఎక్కడ? యా. సో 2 5 5 to the 10. ఓకే. సో మనకి ఇంటీజర్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్లోట్ అనమాట. సో ఇది తీసేద్దాం ఫ్లోట్లో. నెక్స్ట్ ఫ్లోట్ వాడదాం, తర్వాత డబల్ వాడదాం. సో అయిపోయినట్టే. సో నెక్స్ట్ ఫ్లోట్లో రన్ జావా. ఓ షిట్, మళ్ళీ మిస్టేక్. సేమ్ అదే, లైక్ వేరియబుల్స్ మార్చడం మర్చిపోతున్నా. సో యా, సి. సో మీరు కూడా అంటే లైక్ ఈ వీడియో చూస్తూ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో వీడియో మధ్యలో పాజ్ చేసి మీరు కూడా కోడ్ రాయండి నాతో పాటు. సో 10.3 ఎఫ్ అని ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. 20. సో 206.0. ఓకే. సో రైట్. లెక్కల్లో వీక్ నేను, కావాలంటే క్యాలిక్యులేటర్ వాడి చేయండి గైస్. మీరు అది రైట్ రాంగ్ ఒకసారి చూసి చెప్పండి నాకు. కింద కామెంట్లో కామెంట్ చేయండి. కామెంట్స్ రావట్లేదు మనకి. సో నెక్స్ట్ ఇప్పుడు రన్ చేద్దాం. సో డబల్ అంటే డబల్ కి ఫ్లోట్ కి డిఫరెన్స్ ఏంటంటే గైస్, ఎక్కువ డెసిమల్ పాయింట్ ని కూడా డబల్ యూస్ చేయగలదు. సో ఫ్లోట్ లో జస్ట్ 6 to 7 అని చెప్పని ఉంటుంది అనమాట. సో 40.89764. నేను లెటర్లు రాస్తున్నా, ఏది పడితే అది టైప్ చేద్దాం అనుకో. ఈ అనేది లేదు. సో అయినా కూడా ఇచ్చింది. సో ఈ వీడియోకి అయితే మనం మల్టిప్లికేషన్ కూడా చేసేసాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ సిరీస్ ఫాలో అవ్వండి. సో మీరు నేర్చుకుంటారు, ఫన్ వేలో నేర్చుకుంటారు అనమాట. ఓకే. సో నేను కూడా ఒకవేళ మిస్టేక్స్ చేశానంటే అక్కడే మీకు చూపించి మరి క్లియర్ చేస్తాను. యాక్చువల్గా మనం ఇక్కడ sc.close అని మెన్షన్ చేయొచ్చు. అది క్లాసెస్ మెథడ్స్ లో కూడా వస్తుంది. సో మీరు ఇవేంటి అని మీరు నేర్చుకోవాలనుకుంటే sc.close అంటే ఏంటి, ఈ స్కానర్ అంటే ఏంటి అంటే మీరు జావాలో నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ సిరీస్ ఫాలో అవ్వండి. నేను మధ్య మధ్యలో టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
లైక్ ఏమంటారు మధ్యలో ఏదైనా ఒక టాపిక్ నాకు నచ్చింది అనుకోండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది అనుకోండి, అంటే ఆ కాన్సెప్ట్కి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనుకున్నానంటే ఖచ్చితంగా అది ఆ టాపిక్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కానీ ఈ సిరీస్ని లాస్ట్ వరకు ఫాలో అయ్యారంటే మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్ లేక వస్తారనమాట. మీరు జీరోలో ఉన్నా లేదా బిగినర్ స్టేజ్ నుండి కన్ఫ్యూజ్ అవుతున్నా మీరు ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో ఈ లాంగ్వేజే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా సరే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను సింటాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయను. సింటాక్సెస్ నేను కూడా మిస్టేక్స్ చేస్తుంటాను. లాజిక్ మీద మనం ఫోకస్ చేస్తాం ఎక్కువ. సో మీరు కానీ కరెక్ట్ లాజిక్ మైండ్కి వెళ్ళిందంటే ఈ లాంగ్వేజ్ కాదు, మీరు నెక్స్ట్ జావా షిఫ్ట్ అయినా, ఐ మీన్ జావాలోనే ఉన్నాం. సో మీరు జస్ట్ జావా స్క్రిప్ట్ షిఫ్ట్ అయినా, పైథాన్ షిఫ్ట్ అయినా, C++, సి హ్యాష్ ఏది అయినా సరే జావా అనేది చాలా ఏమంటే వర్సటైల్ అనమాట. సో జావా మీరు నేర్చుకున్నారంటే మీరు షిఫ్ట్ అవ్వడం కూడా ఈజీ. ఎందుకంటే ఇందులో ప్రతిదీ మనం డీటెయిల్గా రాస్తాం, ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది మనం రాసిన దాంట్లో. సో అందుకు ఓకేనా. సో ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.